పీపుల్ అందరు ఎలా నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి మా ఇంట్లో అయితే పూజలు చాలా చాలా జరుగుతున్నాయి మార్నింగ్ నుంచి. ఇంకా నేను అలాగే వీడియో తీద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేసేస్తాను అనమాట. అండ్ మేమైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. ఆ వీడియో కూడా ఇంట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి ఓకేనా. 2 days నుంచి లైట్ గా నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది, మీ అందరికి అర్థమయ్యే ఉండొచ్చు. అండ్ ఆ చూడండి ఒకసారి మా ఇంట్లో ఈరోజు స్పెషల్స్ అయితే చాలా చాలా చేశారు. 2-3 hours పూజ చేశారనమాట. మా ఇంట్లో అయితే 2 sweets చేశారు, అది కూడా సేమియా పాయసం ఇంకా పరమాన్నం అనమాట. ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అని ఈ బూందీ స్వీట్ ఇంకా పేడ తీసుకొచ్చారు. ఎందుకంటే తొలి ఏకాదశి కాబట్టి ఇంకా అలాగే ఫాస్టింగ్ కూడా ఉన్నారనమాట మా ఇంట్లో. అండ్ నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు పోస్ట్ చేస్తాను, ప్లీజ్ ఏమనుకోకండి ఓకేనా. ఎందుకంటే నాకు అసలు టైమే కుదరట్లేదు, సో కొంచెం ఎడిటింగ్ అయితే టైం పడుతుంది కదా అందుకని. అండ్ మమ్మీ అక్కడే క్లీన్ చేస్తుంది అనమాట. నేనైతే చపాతీ చేద్దామని అనుకుంటే నేను కిచెన్ లోకి వెళ్ళడమే చాలా చాలా తక్కువ, అందులో కుకింగ్ అంటే మన వల్ల అస్సలకి అవ్వదు. కానీ అప్పుడప్పుడు అయితే ఎప్పుడైతే నాకు చపాతీ తినాలి అనిపిస్తే మమ్మీకి చెప్తా, మమ్మీ చేస్తుంది. లేకపోతే కానీ నేనే చేస్తాను అనమాట. ఇట్స్ లైక్ వన్స్ ఇన్ ఇయర్ అయితే నేను చేసుకుంటాను నా కోసం చపాతీ. అప్పుడప్పుడు మన టాలెంట్ కూడా చూపించాలన్నమాట. యుద్ధం చేయడానికి అయితే ఇప్పుడు రమ్మని చాలా సిద్ధంగా ఉంది. యుద్ధం కాదు, చపాతీ. సో ఓన్లీ 5 or 6 అయితే చేస్తా అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఆడుకోవాలన్నమాట స్పూన్ తీసుకొని, ఎందుకంటే ఇలా చేస్తేనే అది కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంటుంది మనకి. చలో గైస్, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాము చపాతీ ఎలా చేయాలో. ఫస్ట్ అయితే ఇలా స్పూన్ తీసుకొని కలుపుతున్నాను అనమాట. మమ్మీ అంటుంది ఇలా కలపొద్దు అంటుంది. ఫస్ట్ అయితే సాల్ట్ వేయాలంటే ఎంత వేస్తానో చూద్దాము. ఎంత వేయాలో, 1 spoon వేయాలో 1/2 spoon వేయాలో తెలియదు. ఓకే ఇంత వేయాలి మమ్మీ అంటే మా మమ్మీ pinch of salt వేయాలి అని చెప్తున్నారనమాట. ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. కొంచెం అయితే తీస్తున్నా, ఇంత వేయొద్దంట. ఇంకా ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలంట. ఆ తర్వాతనే వాటర్ పోయాలంట. లెఫ్ట్ హ్యాండ్ తోటి నేను రికార్డ్ చేస్తున్నా ఈ వీడియో, అండ్ రైట్ హ్యాండ్ తోటి డవ్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నా. అసలు నేను 12:30కి స్టార్ట్ చేశాను అనమాట, కానీ ఇప్పుడైతే 1 అవుతుంది. ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నాకు తెలిసి 4 అవుతుందేమో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను ఈ చపాతీ స్టార్ట్ చేయడం కోసం నేను ఎంత మోటివేట్ చేసుకున్నా అంటే అంత చేసుకున్నా. ఆ తర్వాతనే స్టార్ట్ చేశాను. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ కుకింగ్ స్కిల్స్ అని నేను మాత్రం చెప్పను, ఎందుకంటే స్టార్ట్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది అంటే లైక్ ఫ్లాపా లేకపోతే హిట్ అవుతుందా అని. నేనైతే ఈ వీడియో తొలి ఏకాదశి రోజు తీస్తున్నాను, కాకపోతే నాకు టైం ఉంటుందో లేదో తెలియదు, ఎప్పుడు పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మేము హౌస్ షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట, అందుకే అని. ఈ వీడియో నేను ట్రాన్సిషన్లో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నా లెఫ్ట్ హ్యాండ్ తోటి నేను కెమెరాతో తీస్తున్నాను కాబట్టి. గైస్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా మమ్మీ అంటుంది జస్ట్ రౌండ్గా చేసి ఇవ్వు, నేను చపాతీ చేస్తా అని చెప్పానంటే ఓకే అని చెప్పాను. ఎస్, మా మమ్మీ అయితే చేసిస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేస్తాను, అది సేమ్ పాపడ్ టైప్ అయితే వచ్చింది. ఇంకా తర్వాత చపాతీ తినేసిన తర్వాత ఫోటోషూట్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేసాం, కానీ వెనకాల అయితే మొత్తం అలానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే అన్నీ షిఫ్ట్ చేస్తున్నారు. మా ఇంట్లో అయితే ఒక ప్లేస్లో అయితే అస్సలు ఫొటోస్ తీసుకోలే ఇప్పుడు వరకు, అయితే నేను అక్కడ తీసుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం, కొన్ని ఫొటోస్ అయితే ఇందులో తీసుకుంటా. ఇక్కడ బాగా రాకపోతే కానీ డెఫినెట్గా అక్కడికి వెళ్తా అనమాట.
ఇక్కడైతే నేను ఫుల్ ఫోటో తీయమని చెప్పాననమాట. కానీ హాఫ్ మాత్రమే తీశారు. సో గైస్ చూసారు కదా, ఇదే అనమాట ఫోటోషూట్ కూడా ఇలా మంచిగా జరిగింది. కాకపోతే నాకు తెలియదు, నేను ఇంకా ఫొటోస్ అయితే చెక్ చేయలేదు, వీళ్ళు ఎలా తీసారో నాకు తెలియదు అనమాట. ఒకసారి నేను చూసిన తర్వాత అప్పుడు చెప్తా ఎట్లుందో. ఇంకా ఆ తర్వాత బిస్కెట్స్ తిన్నా అనమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 3 అవుతుంది. ఇంట్లో అన్ని స్వీట్స్ అయితే ఉన్నాయి. నాకు ఎందుకు సాబుదానా స్వీట్ తినాలని అనిపిస్తుంది అని చెప్పగానే మమ్మీ చేసిందనమాట. ఈరోజు తొలి ఏకాదశి ఇంకా మొహరం 2 ఫెస్టివల్స్ ఒక్కటే రోజు రావడం చాలా స్పెషల్ కదా. మా ఇంట్లో అయితే ఇప్పుడు బయటికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే గెస్ట్స్ అందరూ వచ్చారు కదా, సో వాళ్ళని రిసీవ్ చేసుకోవడమే సరిపోయిందనమాట. అందుకే అని చెప్పేసి అక్కడ వ్లాగ్ తీస్తే ఇక్కడ తీయలేకపోయాను, అందుకని ఇక్కడ తీస్తే అక్కడ తీయలేకపోయాను అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, నేను మొహరం అప్పుడు ఎప్పుడు అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు తెలియదు. అందుకే మా మమ్మీ చూపిస్తా అని చెప్పి నన్ను తీసుకొని వెళ్తా అని చెప్తుందనమాట. సో ఇప్పుడైతే తొందరగా ఈ స్వీట్ తినేసి మేము వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను క్లిప్స్ తీస్తాను, చూసేయండి అది కూడా. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అయితే నేను నూడిల్స్ తీసుకొచ్చాను. ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము తొలి ఏకాదశి. అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని. అండ్ ఈ వీక్ అయితే నేను అసలు బయట నుంచి ఫుడే తెచ్చుకొని తినలేదు, ఈరోజు అయితే తింటున్నా. మీరైతే చూస్తున్నారు కదా, నేను మార్నింగ్ నుంచి స్వీటే తింటున్నా అనమాట. అందుకే అని కొంచెం స్పైసీగా తినాలనిపించింది, అందుకే నూడిల్స్ కొంచెం స్పైసీగా తీసుకొచ్చుకున్నాను. And that's all for today. I hope you guys enjoyed. If you like this video, please like, share and